సృంజయులు భరతులు ఈ ఇద్దరు భరద్వాజు నుంచి పుట్టిన వాళ్ళు. వీరినే ఆర్యుల తెగలుగా పిలిచారు. ఆ తరువాత యదు, తుర్వాస, దృహ్యు, పురు, ఈ నలుగురు వేరే తెగలు. ఈ నలుగురులో ముఖ్యంగా ఇద్దరిని, ఎవరిని, యదు మరియు తుర్వాస, ఈ ఇద్దరిని దాసులుగా పిలిచారు. మిగిలిన ముగ్గురిని దస్యులుగా పిలిచారు. ఎవరు? భరద్వాజు నుంచి వచ్చినటువంటి సృంజయులు మరియు భరతులు కలిసి. ఆ భరతులు మరియు సృంజయులు, భరతులు మెల్లిమెల్లిగా సృంజయుల పైన అధికారం లేకపోతే వారిపైన ఆధిపత్యాన్ని సాధించి భరత ఖండంగా మారింది. భరతుడు పాలించాడు కాబట్టి భారతం అని అనుకుండేరు పొరపాటున. అలాగా భరతునికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, భరత అన్నది ఒక తెగ. భరద్వాజుని నుంచి వచ్చిన వాళ్ళలో సృంజయులు భరతులు అన్నది. ఓకే. ఋగ్వేదం 6:22-10లో ఇంద్రుడు దాసులను ఆర్యులుగా మార్చడం చూస్తాం. ఋగ్వేదం 10:43-9లో దస్యులను ఆర్యత్వం పోగొట్టడం చూస్తాం. అనంటే మనకేమర్థమవుతుంది అనంటే, ఆర్యుల యొక్క జీవన విధానంలో దాసులు మరియు దస్యులు వారికి ఆర్యత్వము ఇచ్చే విధానము ఉంది, ఆర్యత్వము తొలగించే విధానము ఉంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఈ వర్తస్తోమం చేయడం ద్వారా లేకపోతే యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఒక వ్యక్తిని ఆర్యునిగా మార్చొచ్చు. ఆర్యునిగా ఉన్నవాడిని నువ్వు ఆర్యుని కాదు పోరా అని కూడా అనొచ్చు. ఏది ఆధారం? ఋగ్వేదం.